హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీస్ డైరీస్. ఒక ర్యాండమ్ వ్లాగ్, డే వ్లాగ్ విత్ మై హస్బెండ్ అనుకోండి. ఈరోజు అయితే సాటర్డే. వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కంప్లీట్ ఎడిటింగ్ అయ్యాక. సో ప్రస్తుతం అయితే ఇప్పుడే లేచిన, మంచిగా హెయిర్కి ఆయిల్ పెట్టిన. ప్లీజ్ ఇగ్నోర్ మై ఆయిలీ హెయిర్. సాటర్డే కాబట్టి ఫుల్ ఆన్ ఇల్లు క్లీనింగే ఉంటుంది నాకు. ఇల్లు క్లీనింగ్ ఏం చేసినాం, ఇంకా ఆ షాపింగ్ ఈ షాపింగ్, ఇంకా వీకెండ్స్ వస్తే ఎట్లా ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిందే. సో చాలా రోజులు అయింది కదా, చాలామంది కూడా వ్లాగ్స్ అడుగుతుండ్రు అని చెప్పేసి ఒక సింపుల్ వ్లాగ్ చూద్దాం ఎట్లా పోతుందో. ఏం ప్లాన్ చేయలేదు, జస్ట్ ర్యాండమ్గా తీస్తున్నా వ్లాగ్ని. సో ప్రస్తుతం అయితే కిచెన్ ఇంత ఘోరంగా ఉంది. ఓకే, రూమ్ కూడా చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా. సో క్లీన్ చేస్తూ ఇంకేమైనా మంచి మంచి ముచ్చట్లు ఉంటే నేను చెప్పేస్తా. గుడ్ మార్నింగ్. టీ ఇస్తే చియర్స్ అంట, ఇలా ఉంటుంది మా ఆయనతోటి. ఇక చల్లో, ఇక మనమైతే వర్క్స్ స్టార్ట్ చేసేద్దాం. మా ఆయన కొంచెం బయటికి వెళ్ళేసి వస్తా అన్నాడు. ఆలోపు మనం మన పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. బికాజ్ మా ఆయన ఇంట్లుంటే నేను అస్సలు పని చేయను, ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటాడు. అదర్పి ఇదర్పి ఇదర్పి అదర్పి అని నా పని మొత్తం చెడగొడతాడు. అందుకే ఆయన బయటికి వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఫాస్ట్గా నా ఇంటి పనులు అయిపోతాయి. కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. అండ్ 2 కుక్కర్లో ఒకటి అన్నం ఒకటి పప్పు పెట్టేసిన అనమాట. కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకో నాకు ఫస్ట్ కిచెన్ నీట్గా ఉండాలి, అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్. అండ్ ఇక ఫ్రైడే నైట్ కొంచెం అలసిపోయినాం కాబట్టి యూజువలీ నైటే అన్నీ క్లీన్ చేసేసుకుంటా. కానీ ఇక సాటర్డే హాలిడే కదా అని చెప్పి మెల్లగా చేసుకుందాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చూపించినంత సింపుల్ కాదు కిచెన్ క్లీనింగ్. మనం ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఇలా చిట్క కొట్టంగానే అబ్బా, ఐ మీన్ బిఫోర్ ఆఫ్టర్ సీన్స్ లాగా బిఫోర్ ఇట్లా ఉంది, ఇట్లా చిట్కా కొట్టంగానే నీట్గా అయిపోతుంది. అది జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మనం జస్ట్ ఆ ట్రాన్సిషన్ వీడియోస్కి మట్టుకే యూజ్ చేస్తాము. కానీ రియాలిటీలో అయితే చాలా పని ఉంటుంది క్లీనింగ్. సక్సెస్ఫుల్ అయితే కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇంకొంచెం ఇప్పుడు బెడ్రూమ్స్ అవి ఇవి క్లీన్ చేసేసుకుందాము. అంటే కొంచెం డీటెయిల్డ్గా ఈ సాటర్డేసే నేను ఇంత క్లీనింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తానంటే, మండే టు ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటాను ఇంటి వర్క్స్ అంతా. ఎంత నీట్గా ఉంచుకున్నా నాకు ఎందుకో మళ్ళీ తర్వాత ఈ సాటర్డేస్ వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లీనింగ్ చేసుకోకపోతే నాకు ప్రశాంతంగానే ఉండదు. అండ్ ఎప్పుడైనా సరే హౌస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని డైలీ నీట్గా క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. యూజువలీ నాకు డైలీ కుదరదు మాప్ చేసుకోవడం. ఇలా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా ఇలా మాప్ చేసుకోవాలి. అండ్ మమ్మీ అలవాటు చేసింది ఏంటంటే కంపల్సరీగా బెడ్షీట్స్ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారి చేంజ్ చేసి వాష్ చేసుకోవాలని చెప్పేసి. సో క్లోత్స్ అన్నీ కూడా వాష్ చేసుకొని ఇలా బాల్కనీ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్ టాస్క్ నాకు. ఎందుకంటే ఇక్కడ నాకు బాగా పిజన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను ఉండే ప్లేస్లో. సో అవి నార్మల్గానే అదేంటో నా బాల్కనీ చుట్టే తిరుగుతాయి అవి. అండ్ ఇక తెలిసిందే కదా, పిజన్స్ ఉంటే ఇంకా ఎక్కువ కొంచెం అంతా ప్లేస్ అంతా కొంచెం అటు ఇటు డర్టీగా అయిపోతూ ఉంటుంది. సో బాల్కనీ అయితే మ్యాక్స్ ఎవ్రీడే క్లీన్ చేస్తూనే ఉంటాను. సో దట్ ఆ స్మెల్ కానివ్వండి ఏది రాకుండా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఈ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. దీని తర్వాత ఇంకా స్నానం చేసుకొని మా ఆయన వచ్చేలోపు ఆ లంచ్ అదంతా ప్రిపేర్ చేసుకున్నా అంటే సరిపోతుంది. ఆ లోపు అయితే నైటే మా ఆయన గన్నా జ్యూస్ తెచ్చి పెట్టిండు. అది అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టిండు అని చెప్పేసి, ఈడ మర్చిపోతామని చెప్పేసి గ్లాస్లో పోసి పెట్టేసుకొని ఇక మా ఆయన వచ్చినాక ఇది తాగేద్దాము. క్లీనింగ్ అంతా అయితే అయిపోయింది. ప్రస్తుతానికి మా ఆయన అయితే బయటికి వెళ్ళిండు. సో బ్రేక్ఫాస్ట్ సమ్మర్ కాబట్టి అట్లా కర్డ్ రైస్ చేసిన, కర్డ్ రైస్ తినేసి వెళ్ళిపోయాడు. నేను ఇక కర్డ్ రైస్ తినేసి చిన్న వర్క్స్ ఉన్నాయి అవి చూసుకోవాలా. ఏంది పెద్ద పార్సల్ అనుకుంటుండ్రా, యాక్చువల్గా అయితే ఇన్స్టా కొలాబ్ వచ్చిందనమాట. ప్రోడక్ట్ రివ్యూస్ ఇవ్వాలన్నమాట ఇవి. సో ఎస్ 3 ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ మనకు యూజ్ అయ్యే ఐటమ్సే. ఈ వ్లాగ్లోనే నేను మొత్తం చెప్తే చాలా లెందీ అయిపోతుంది, మీకు బోర్ కొట్టేస్తుంది. ఇంకో వ్లాగ్లో అయితే పక్కాగా చెప్తా. జస్ట్ ఇప్పటికైతే పైన చూపిస్తా ఏమేమి వచ్చినాయో దీంట్లో. ఒక
ఒకటి వచ్చేసి మంచి స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. చిన్నగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. ప్యాకింగ్ కూడా బందోబస్తే చేసిండ్రు. ఓకే, అండ్ ఇది చాలా యూజ్ అవుతుంది, లైక్ సోఫాస్ క్లీనింగ్కి, బెడ్ మీద దుమ్ముకి, అండ్ పెట్స్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మా ఇంట్లో ర్యాంబో ఉన్నాడు కాబట్టి మాకు బాగానే యూజర్ అనిపించి ఈ ప్రోడక్ట్ రివ్యూ చేస్తా అని చెప్పిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ మనకి. ఫ్రిడ్జ్ అంటే ఎప్పుడు మనకి చాలా క్లమ్జీ ఉంటుంది అని బిజీ షెడ్యూల్లో ఎక్కడ ఉంటే మనకు టైం అన్ని క్లీన్ చేసుకోవడానికి వెజిటేబుల్స్. సో వెజిటేబుల్ ఆర్గనైజర్ అనమాట. ఇది డీటెయిల్గా మళ్ళీ ఇంకో బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. 6 బాక్సెస్ పంపించింది వీళ్ళు. అండ్ ఒకటి వచ్చేసి వాక్యూమ్ క్లీనర్. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి ఎల్ఈడి బ్యూటీ, ఏమంటారు, మనం మేకప్ వేసుకోవడానికి ఎల్ఈడి బ్యూటీ ల్యాంప్ లాంటిది. లైక్ ఇది పెట్టుకొని లైట్స్ ఆన్ చేసుకొని దీంట్లో బ్రషెస్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇది కూడా ఓపెనింగ్గా నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ చూపిస్తాను. ఇవన్నీ అన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్సే మనకి. సో ఆ వీడియో కూడా చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా ఇది క్లోజ్ చేసి పక్కకు పెట్టేద్దాం. అండ్ ఈ బనానాస్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇవి మా ఆడపడుచు బెంగళూరు నుంచి పంపించిందనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బనానాస్. కానీ మనకు హైదరాబాద్లో పెద్ద పెద్ద స్వీట్ బనానాస్ ఇంకా నచ్చుతాయి. ఇవి కూడా చాలా హెల్దీ అనమాట. మా ఆయన కూడా ఇంటికి వస్తున్నానంటే కొంచెం మార్కెట్కి వెళ్ళి అన్ని వర్క్స్ ఖతం చేసుకోవాలి. ఈ సాటర్డేలు సండేలు వస్తే సగం జీవితం అంతా నాది మార్కెట్కి తిరుగుతుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ అని మళ్ళీ డీమార్ట్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొని రావాలి. యాక్చువల్లీ 2-3 ఐటమ్స్ అనే చెప్పిన మా ఆయనకి డీమార్ట్లో. చూద్దాం మనం ఎన్ని పట్టుకొని వస్తాం. డీమార్ట్కి వినప్పుడు ఎప్పుడు ఇంతే 2-3 అని చెప్పి పోతా, ఎక్కువ పట్టుకొని వస్తా. చూద్దాం ఎన్ని పట్టుకొని వస్తాను ఈసారి కూడా. వీడియో కంటిన్యూ చేస్తాను, కీప్ వాచింగ్. కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాక మెల్లగా ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయినాము. వీకెండ్స్ రాగానే మా ఆయనకు ఫస్ట్ ఏదైనా స్పెషల్గా నాకు చేసి పెట్టాలని ఉంటుంది, సంథింగ్ వెరీ యూనిక్. సో ఈసారి ఏదో కోల్కత్తా ఫిష్ కర్రీ చేసి పెడతారు పినికి అన్నాడు. సరే ఓకే ట్రై చేద్దాము అని చెప్పిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాంప్లెట్ ఫిష్ తీసుకొని అక్కడ నుంచి మేము డీమార్ట్కి స్టార్ట్ అయిపోయినాం. డీమార్ట్లో జస్ట్ 2 ఐటమ్స్ అని చెప్పి తీసుకొని వచ్చిన. కానీ మనకు తెలిసిందే కదా, మనం 2 ఐటమ్స్ అని చెప్పి మళ్ళీ ఒక పెద్ద లిస్ట్ చేస్తాము. అప్పటికి తిడతానే ఉన్నాడు నన్ను, 2 ఐటమ్స్ అని చెప్పి ఇన్ని ఐటమ్స్ చేసినావు ఆర్పి అని చెప్పేసి. సర్లే పద అని ఇంటికి వచ్చేసి ఈ 2 ఐటమ్స్ అని చెప్పి తీసుకుని వెళ్ళినాం ఆయన డీమార్ట్కి. కానీ ఐ ఎండెడ్ అప్ బ్రింగింగ్ సో మెనీ ఐటమ్స్. ఇది రోజ్ షర్బత్, పల్లి స్క్రబ్స్, అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ తెచ్చాను అనుకోండి. జీరా, కారం, దిస్ ఇస్ చికెన్ మసాలా, షుగర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరా షాంపూ, ఒకటి కంఫర్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో చికెన్ మసాలా. ఈ ఆచి చికెన్ మసాలాని ఎక్కువ వాడతాడు మా ఆయన. ఎంటీఆర్ తీసుకుందామంటే వద్దు, ఆచి బాగుంటుందని ఆచి తీసుకుంటాడు. సో ఫైనలీ ఎండెడ్ అప్ బ్రింగింగ్ సో మెనీ ఐటమ్స్. ఇవి నాకు యాక్చువల్లీ తక్కువనే ఐటమ్స్, కానీ మా ఆయనకు చాలా ఎక్కువ. బికాస్ జస్ట్ ఇట్లా 5 మినిట్స్లో వెళ్ళి 2 ఐటమ్స్ తీసుకొని ఇచ్చేద్దాం అనుకుంటాం. కానీ మళ్ళీ అట్లా ఇట్లా చేసి డీమార్ట్లో అవి 1 గంట సేపు అంతా చూసుకొని మెల్లగా అలా ఇలా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ పట్టుకొని వస్తాను అనమాట. సో దిస్ వాజ్ అవర్ డీమార్ట్ షాపింగ్. ఫిష్ కర్రీ అయితే క్రేజీగా వచ్చింది. వ్లాగ్ తీయలేకపోయినాను, అంటే టేస్ట్ ఎలా వచ్చిందో, టేస్ట్ మంచిగా వస్తే నెక్స్ట్ మంచిగా డెడికేటెడ్ వ్లాగ్ దీన్ని తీసి మీకైతే షేర్ చేస్తాను. టేస్ట్ అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. కానీ మేము తినకముందే మా అన్నయ్య కాల్ కొట్టిండనమాట. అర్పి ఎక్కడికైనా పోదాం, జల్దీ రెడీ అవ్వండి అని చెప్పేసి. అన్న ఫిష్ కర్రీ ఇచ్చినాం, నువ్వే ఇంటికి వచ్చి తినిపో అంటే, ఫిష్ కర్రీ తర్వాత తిందాం కానీ మీరు రెడీ అవ్వండి అన్నాడు. సరే అని చెప్పేసి రెడీ అలా బయటికి స్టార్ట్ అయినాం అనమాట. స్టార్ట్ అవ్వగానే నా ఫేవరెట్ ప్లేస్కి తీసుకెళ్ళిండు. ఫస్ట్ నాకు ఈ
దగ్గర ఈ పిజ్జా అయితే నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టం, గో ఫ్రెష్ పిజ్జా. ఇది ఆనంద్ బాగ్లో ఉంది, ఎవరైనా అక్కడ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సూపర్ క్రేజీగా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కానీ ఇక దారిలో వెళ్తున్నామని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చిండు. ఇక్కడ ఇంకా పిజ్జా బర్గర్ ఆర్డర్ చేసేసుకొని హ్యాపీగా తినేసినాం అనమాట. ఇక్కడ కూడా మనం పిజ్జా బర్గర్ రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫోటోలు వీడియోస్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ మా అన్న ఎక్స్ప్రెషన్ కంపల్సరీగా మీరు మిస్ అవ్వద్దు. సరే అమ్మా నీ ఫోటోలు నీ పిజ్జాలు కానీ అప్పుడు తింటా అని చెప్పేసి ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. ఇక ఇక్కడ తినేసినాక మేము యాక్చువల్లీ సినిమాకి తీసుకొచ్చిండు మా అన్నయ్య. సో యాక్చువల్లీ చెల్లి ఇంకా మమ్మీ ఇక్కడ లేరు హైదరాబాద్లో, దాని బర్త్డేకి అని చెప్పి శ్రీశైలంకి వెళ్ళేసి వస్తా అని చెప్పిండ్రు. సో ఇక వాళ్ళని ఎవరు లేకుండే ఇంట్లో, సో అన్నయ్య కూడా సరే పదండి వెళ్దామని చెప్పేసి అలా మేమైతే మూవీకి వచ్చినాం. కొత్త 3D మూవీ వచ్చింది కదా, గాడ్జిలా అండ్ కింగ్ కాంగ్, ఆ మూవీకి వచ్చినాం. అండ్ ఇది వచ్చేసి ఈసీఐలో కొత్తగా ఓపెన్ అయింది మూవీ మ్యాక్స్, చాలా బాగుండే. కంప్లీట్ మాల్ వాజ్ టూ గుడ్. ఒకసారి విజిట్ అవ్వండి ఎవరన్నా అక్కడ దగ్గరలో ఉంటే. మూవీ అయితే సూపర్ క్రేజీగా ఉండే, వి థరోలీ ఎంజాయ్డ్ ఇట్. మూవీ క్లిప్పింగ్స్ నేను తీయలేకపోయినా బికాజ్ మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి. ఆల్ ఓవర్ లోపలైతే ఇంత బాగా సెటప్ చేసిండ్రు మాల్ని అయితే డెఫినెట్గా విజిట్ అవ్వండి. పిల్లలకు కూడా ప్లే ఏరియా అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి విజిట్ అవుతే మీకు కూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అలా మూవీ చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. సినిమా చాలా బాగుండే, చాలా టయర్డ్గా ఉన్నాం. సో ఇంకా వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్, షేర్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ RP Srinu Diaries. See you guys with another beautiful video and lots of love.